చిత్తూరు జిల్లా పూతలపట్టు కాణిపాక ఆలయంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, దేవస్థాన ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో పాలక మండలి ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ముందుగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత దేవస్థానం ఆలయ పాలక మండలి చైర్మన్గా సురేంద్రబాబుచే స్థానిక శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మొత్తం 15 మంది పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఒక బృహత్తర కార్యక్రమం జరిగింది. ఈ ఆలయాన్ని గురించి పూర్తిగా నాకు అవగాహన ఉన్నది. ఏ విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారిని, పాలకవర్గ సభ్యులను, ఈవో గారిని, సిబ్బందిని అందరినీ వారి సమక్షంలో మా శక్తానుసారం లేకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాదాభివందనం తెలియజేస్తున్నాము. లోకేష్ బాబు గారికి, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకుల గారికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ హిందూ దేవాదాయ సంస్థల పట్ల నిబద్ధతతో ఉన్నారు. ధార్మికమైనటువంటి విషయాలలో కానీ, ధర్మ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా చూసుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అలాంటి ప్రభుత్వంలో పాలకులుగా నియమింపబడినటువంటి వారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం ఇది ఒక శుభదినం. నిన్న జీవో విడుదలైన తర్వాత ఈరోజు వారందరూ కూడా ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.